కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రజల హక్కులకు భంగం కలగకుండా కోర్టులు కాపాడుతున్నాయన్న సీజేఐ. సామాజిక ఆర్థిక న్యాయం కోసం రాజ్యాంగ సవరణ జరగాలని ఆకాంక్ష. అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం ఇచ్చారన్న చంద్రబాబు. మరో ఏడాదిలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లకు చెక్ పెట్టిన తెలంగాణ పోలీసులు. నిర్వాహకుడు రవితోనే మూసివేత. కీలక నిందితులందరినీ అరెస్టు చేసినట్లు ప్రకటన. సికింద్రాబాద్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా. 50 లక్షల విలువైన నగదు, బంగారు నగల అపహరణ. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఎన్డీఏ. ఈ నెల 19 లేదా 20న పట్నాలో ప్రమాణ స్వీకారం. సీఎంగా మరోసారి నితీష్ అవుతారని అంచనా. లాలూ కుటుంబంలో తీవ్రమైన విభేదాలు. ఆర్జేడీ నుంచి తనను బయటకు పంపారని రోహిణి ఆరోపణ. తేజస్వి దాడికి యత్నించారని వెల్లడి. ఢిల్లీ పేలుడు స్థలంలో సైన్యం వాడే బుల్లెట్లు గుర్తింపు. 9mm క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఉమర్ ఆర్థిక మూలాలపై దర్యాప్తు. రాజ్యాంగం నిరంతరం వికసిస్తూ సజీవ పత్రంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆకాంక్షించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. సామాజిక ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగ సవరణలను తేలిగ్గా చేసుకోవాలని అభిలషించారని పేర్కొన్నారు. ఓ చాయ్వాలా కూడా దేశ ప్రధానమంత్రి అయ్యేందుకు మన రాజ్యాంగం బాటలు వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదని కొనియాడారు. రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లో నిపుణులను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 కల్లా ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశంగా భారత్ మారుతుందని పేర్కొన్నారు. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. Narendra Modi ji has claimed very proudly, I was a chaiwala. Chaiwala has become Prime Minister of India, and also not only Prime Minister of India, great Prime Minister of India ever we have seen. He will create a record. That is the beauty of this constitution, to uplift people. Today we are 4th largest economy. By 1 year we are going to become 3rd largest economy. By 2038 we are going to become 2nd largest economy. 2047, 100 years of independence. I am confident India will be number 1 country in the world. Consciously, all of us has to create how to bridge the gap between rich and poor. Everybody will have better living standards. Now I am dedicating myself, I am working with all your blessings, wealthy, healthy, happy society. రాజ్యాంగ ఫలాలను పొందుతూ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ తెలిపారు. Finding the right balance between the aspirations of a society and the sanctity of the Constitution has been a key element in India's continuity as an unfailing democracy. India has the unique distinction of adopting a constitution which has not only given us a sense of dignity, identity and self-worth, but also an exceptional design for governance that has been a source of our strength, stability and endurance as a democratic nation.
రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదన్న సీజేఐ జస్టిస్ గవాయ్ కాలానుగుణంగా మార్పులు అవసరమని భావించారని వివరించారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందన్న ఆయన పౌర హక్కుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. Dr. Ambedkar always considered that a constitution cannot be a static document. It has to be evolving, it has to be organic, a living document. He said that wherever amendments were necessary for answering the socio-economic challenges, the constitution could be amended in a simpler way. It is all the three wings of the constitution, that is the legislature, the executive, the judiciary, which are enjoined upon to carry forward the mandate of the constitution to bring in social and economic justice. మరో 2 రోజుల్లో పదవి విరమణ చేయనున్నట్లు చెప్పిన జస్టిస్ గవాయ్ తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అయితే సీజేఐగా చివరి కార్యక్రమం అమరావతిలోనే కావడం విశేషమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. విశాఖ విఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జీబీఎంసీతో పాటు విఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. విఎంఆర్డీఏ చేపట్టిన ఎంఐజీ లేఅవుట్లు, మౌలిక వసతుల కల్పనపై వివరాలు తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు, విమానాశ్రయ కనెక్టివిటీ రోడ్లు, నీటి సరఫరా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. విఎంఆర్డీఏ, జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వీలైన తొందరలో ఆ యొక్క ప్రజాప్రతినిధులతో కన్సల్టేషన్ ఇంకా ఒక 3 ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేయాలని అన్నారు. అది కూడా డిస్కస్ చేసేసి ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఏదైతే డెడ్ లైన్ పెట్టామో ఆ డెడ్ లైన్కి మాస్టర్ ప్లాన్ పూర్తయ్యేటట్టుగా చేయమను. అదేవిధంగా టిట్కో ప్రాజెక్ట్స్ కూడా జూన్ ఎండింగ్ లోపల టిట్కో ప్రాజెక్ట్స్ 100% పేదలు నిరుపేదలకు హ్యాండ్ ఓవర్ చేయాలి. దానికి సంబంధించి కూడా విఎంఆర్డీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బాధ్యత ఇచ్చాము. అది కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ, బప్పం టీవీలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నిలిపేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్సైట్లను మూసివేయించారు. వెబ్సైట్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఐబొమ్మ, బప్పం టీవీలు నిలిపివేయించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దమ్ముంటే పట్టుకొని చూద్దాం అన్న ఇమ్మడి రవి సవాల్ను స్వీకరించి అతడితోనే వెబ్సైట్ను నిలిపివేయించిన పోలీసులకు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం జూన్ 5 నుంచి పోలీసులు రేయింబవళ్లు కష్టపడ్డారని తెలిపారు. పైరసీ రాకెట్లో ఉన్న కీలక నిందితులందరినీ అరెస్టు చేశామని సివి ఆనంద్ వెల్లడించారు. ఇమ్మడి రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్కులు, బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ ముఠా భారీ చోరీకి పాల్పడింది. దాదాపు 50 లక్షల విలువైన నగదు, బంగారు నగలు అపహరించుకొని పరారైంది. స్థానిక గన్రాక్ ఎంక్లేవ్లో నివాసం ఉంటున్న కెప్టెన్ గిరి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. 2 నెలలుగా కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న 2 నేపాలీ దంపతులు పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసులు చెప్పారు. దంపతులిద్దరూ మరో 4గురితో కలిసి చోరీకి ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశామని కార్ఖానా ఏసీపీ రమేష్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశామని ఏసీపీ వివరించారు. రిటైర్డ్ కెప్టెన్, ఆయన వాళ్ళ వైఫ్ స్మిత అని చెప్పేసి వాళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. వాళ్ళ మదర్ కూడా ఏజ్డ్ మదర్ ఉంటుంది. నిన్న మార్నింగ్ స్మిత వాళ్ళ మదర్ చనిపోతే పంజగుట్టకి వెళ్ళినది. తర్వాత నైట్ ఈ గిరిగారు వాపసు వచ్చారు. పూజ అండ్ రాజు అని చెప్పి ఇద్దరు భార్య భర్తలు అని చెప్పి చెప్పారు. నేపాల్ గ్యాంగ్ లాస్ట్ మంత్ 21st నుంచి వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు. ఇతను పడుకున్న టైంలో 12-15 ప్రాంతంలో ఈ ఒక 4 వ్యక్తులు వచ్చేసి సడన్ గా రూమ్ లోకి వచ్చేసి ఈయనకి చేతులు కట్టేసి, కాలు కట్టేసి, మూతికి ప్లాస్టర్ వేసేసి కొట్టినారు. మెడలో ఉన్న చైన్, రింగ్స్, బ్రాస్లెట్ తీసుకున్నారు. అతనికి బలవంతంగా ఏదో తాగేయడానికి పోతే ఆయన రిసీవ్ చేసినాడు. బయస్ వచ్చి పడిపోయినట్టు యాక్షన్ చేస్తే వాళ్ళు వదిలేసినారు. తర్వాత సేఫ్ వెతికేసి దాంట్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకున్నారు. తర్వాత కొంత క్యాష్ కూడా పోయినది. వాళ్ళంతా వెళ్ళిపోయినాక వాళ్ళకి లేసేసి పక్క వాళ్ళకి పిలిచేస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినారు. సీసీ కెమెరా వెరిఫై చేస్తే ఒక 4 వ్యక్తులు కార్లు వచ్చేసి తీసుకెళ్లినారు. నేపాలీ గ్యాంగ్స్ చాలా మంది ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి. ఉన్నప్పుడు బాగా ఉంటారు, సడన్ గా వాళ్ళ మూడ్లో ఎట్లా ఉంటుందో తెలియట్లేదు. దీంట్లో ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక రూమ్ లో కింద వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి రూమ్ లోకి పోయేటట్టే ఉంది. అలా కాకుండా వర్కర్ ఉంటే వర్కర్ లాగానే వీళ్ళకి యాక్సెస్ లేకుండా వీళ్ళ ఇంట్లోకి రాకుండా ఉంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది. బీహార్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో పట్నాలోని గాంధీ మైదాన్లో
ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రేపు సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం అసెంబ్లీ రద్దును ఆమోదించనుంది. తర్వాత నితీష్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. ఈ దఫా కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీహార్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. సీఎం పీఠం తమకే కావాలని బీజేపీ పట్టుపట్టినట్లు కనిపించినప్పటికీ నితీష్కే మరోసారి పగ్గాలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జేడీయూ నుంచి 14, బీజేపీ నుంచి 15, ఎల్జేపీ నుంచి 3 మంత్రులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కీలక పార్టీలైన బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19 స్థానాల్లో గెలుపొందాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. రాజకీయాల నుంచి తప్పుకోవడంతో పాటు కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించిన లాలూ కుమార్తె రోహిణి తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు. తేజస్వితో పాటు ఆయన సన్నిహితులే తనను కుటుంబం నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో వరుస పోస్టులు చేశారు. నిన్న ఓ కుమార్తెగా, సోదరిగా, గృహిణిగా, తల్లిగా అవమానం ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అసభ్యకరంగా తిట్టడంతో పాటు కొట్టేందుకు చెప్పులు ఎత్తారని రాసుకొచ్చారు. నిస్సహాయతతో తల్లిదండ్రులను వదిలి బయటకు వచ్చేశారని వెల్లడించారు. తనను అనాథను చేశారని రోహిణి ఆచార్య వాపోయారు. కిడ్నీ దానం పైన తనను అవహేళన చేశారని ఆమె తెలిపారు. డబ్బులు, ఎన్నికల్లో టికెట్ కోసం కిడ్నీ దానం చేసినట్లు తనపై నిందలు మోపారని ఆరోపించారు. 2022లో లాలూ ప్రసాద్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేశారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి చేసుకున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ అక్రమ ఆర్థిక మార్గాల్లో 20 లక్షల రూపాయల నిధులను సేకరించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నగదు రూపేణా ఉమర్ నబీ నూహ్ నుంచి భారీ మొత్తంలో ఎరువులను కొని పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు తేల్చాయి. ఈ క్రమంలో పలువురు హవాలా డీలర్లను దర్యాప్తు అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పేలుడు ఘటనలో అమోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు భావిస్తుండగా మదర్ ఆఫ్ సాతాన్ అని పిలిచే అత్యంత అస్థిర పేలుడు పదార్థాన్ని ఉపయోగించాడా అని కూడా దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ TATP అనే పేలుడు పదార్థం ఎలాంటి డిటోనేటర్ లేకుండా కేవలం వేడితోనే పేలిపోగలదని అధికారులు తెలిపారు. ఉమర్నకు TATP గురించి తెలుసని భావిస్తున్నారు. అటు ఈ పేలుడు కుట్రలో భాగమైన టెర్రర్ మాడ్యూల్ను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఎర్రకోట పేలుడు ఘటనా స్థలిలో 3 9mm క్యాట్రిడ్జ్లను ఢిల్లీ పోలీసులు తాజాగా గుర్తించారు. వాటిలో 2 క్యాట్రిడ్జ్లలో బుల్లెట్లు ఉండగా మరొకటి ఖాళీగా ఉంది. అయితే ఎలాంటి తుపాకీ దొరకలేదు. అవి భద్రతా బలగాలకు చెందినవా లేదా బయటి వ్యక్తులవా అని దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో ఎంతోమంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ కొందరు మాత్రమే బహుముఖ ప్రజ్ఞతో చరిత్రలో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో రామోజీరావు ఒకరు. తన అక్షరాలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిల్చి ఎనలేని ఖ్యాతిని గడించారు. అలాంటి చైతన్యమూర్తిని స్మరించుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకొని వివిధ విభాగాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ గ్రూప్ ఈ ఏడాది నుంచి రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ కార్యక్రమం నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశ ప్రగతి, ప్రజల ఉన్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామోజీరావు. సమాజానికి తిరిగివ్వడమే నిజమైన విజయమని ఆయన బలంగా నమ్మారు. ఇతరుల్లో స్ఫూర్తి నింపడం, అవకాశాలు సృష్టించడం, ప్రతి రంగంలో శ్రేష్ఠతను ప్రోత్సహించడం ఆయన ఆదర్శాలు. క్రమశిక్షణ, సంకల్పం, దేశసేవ, ఈ 3 మంత్రాలు తరతరాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. అదే స్ఫూర్తిని సార్థకం చేస్తూ రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డులో ప్రధానోత్సవ కార్యక్రమం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన, సమాజహితమే లక్ష్యంగా శ్రమిస్తున్న 7గురికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయాలని రామోజీ గ్రూపు నిర్ణయించింది. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళ, సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకన్, ఈ 7 విభాగాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు వీటిని అందజేయనున్నారు.
రామోజీరావు పేరుతో స్థాపించిన తొలి మీడియా అవార్డును ఆయన లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఆణిముత్యంలాంటి ఒక జర్నలిస్టు నేడు అందుకోనున్నారు. గ్రామీణాభివృద్ధి రామోజీరావుకు అత్యంత ప్రీతిపాత్రం. ఆ కేటగిరీలో విశేష కృషి చేస్తున్న వ్యక్తి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించనున్నారు. రామోజీరావు విలువలకు తగినట్లుగా ఆయన పేరుతో ఏర్పాటైన ఉమెన్ అచీవర్ అవార్డును ఒక సాహస మహిళామూర్తి నేడు అందుకోనున్నారు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న వ్యక్తి ఈ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న వ్యక్తి ఈ రంగంలో రామోజీ అవార్డు స్వీకరించనున్నారు. యువ శాస్త్రవేత్త ఒకరికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు లభించడం దేశానికే గర్వకారణం. విశేష కృషి చేసిన ఆ శాస్త్రవేత్త ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. ఆయన ఆదర్శాలకు నిదర్శనంగా ప్రారంభమైన యూత్ ఐకాన్ అవార్డును భవిష్యత్తు భారతానికి వెలుగుదీపంలా వెలిగే ఒక యువకిరణానికి అందించనున్నారు. రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు రామోజీరావు అచంచల స్ఫూర్తికి నివాళి అని రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ అన్నారు. సమగ్రత, ఆవిష్కరణ, సమాజహితం ఈ విలువలతో జీవించే నవతరాన్ని గుర్తించడం తమకు ఆనందాన్నిస్తుందన్నారు. మరింత జ్ఞానవంతమైన ప్రగతిశీల భారతం కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని స్పష్టం చేశారు. సాయంత్రం 5:30 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తదితరులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ నిఘంటువుల్ని విడుదల చేయనున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. నిష్పక్షపాత జర్నలిజానికి ప్రమాణాలు ఏర్పాటు చేసిన వ్యక్తి అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈనాడు సంస్థల ద్వారా సమాజంపై గొప్ప ప్రభావం చూపించారని, వ్యాపారాల్లోనూ ప్రజాహితం, విలువలు, నైతికత పాటించారని చంద్రబాబు కొనియాడారు. రామోజీరావు చూపిన మార్గాన్ని శాశ్వత స్ఫూర్తిగా మలుచుకుందామని పోస్టులో పేర్కొన్నారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారని గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకిత భావం, నిజాయితీతో ఈనాడు గ్రూపు సంస్థలను అగ్రస్థానంలో నిలిపిన విలువల శిఖరం రామోజీరావు అని పేర్కొన్నారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా తెలుగువారికి ఎనలేని సేవలు అందించిన మార్గదర్శి, నిత్య స్ఫూర్తి అని తెలిపారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. గతంతో పోలిస్తే మత్స్యకారులను సర్కార్ అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. మత్స్యకారులకు 100% రాయితీతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జలాశయంలో చేపలు విడుదల చేశారు. రాష్ట్ర ఖజానాకు చేపల సంపద చేరాలని, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు రావాలని మంత్రి ఆకాంక్షించారు. చేపపిల్లల కొరత తీర్చేందుకు ఘన్పూర్, ధర్మసాగర్ పరిసరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని తెలిపారు. 26,600 చెరువులలో ప్రతి చెరువులో కూడా ఎవరిని పెట్టుకొని చేప పిల్లలు వదలనే కార్యక్రమం కూడా తీసుకున్నామని చెప్తా ఉన్నాం. 300 చెరువులలో 24 కోట్లతోన ఖచ్చితంగా రొయ్య పిల్లలు వదులుతా ఉన్నాం. ఈసారి 7 నుంచి 8 మెట్రిక్ టన్నుల చేప ఉత్పత్తి కావాలా. రాష్ట్ర ఆర్థిక ఖజానాకు చేపల సంపద కూడా చేరాలా. చేపల ఎవరైతే డిపెండెంట్ అయ్యే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల మీద ఆధారపడకుండా వృత్తి మీద ఆధారపడి ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు బాగు కావడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మత్స్య సహకార సంఘాల మెంబర్షిప్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేపలు పట్టుకునేటప్పుడు ఏదైనా దురదృష్టం జరిగితే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడకుండా నేను మొదటి సంతకం చేపల మంత్రిగా సంతకం పెట్టిన తర్వాత 2వ సంతకం నిఖిలా మేడంతో డీటెయిల్స్ తెప్పించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా 1,40,00,000 రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా కట్టినామన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణలో పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. నెల రోజుల్లో సీసీఐ కేవలం 1.12 లక్షల టన్నులు పత్తిని మాత్రమే కొనుగోలు చేసిందని, ఈ సీజన్లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది అత్యంత స్వల్పమని తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి ఉండగా దాన్ని ఏకంగా 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందన్నారు. తెలంగాణలో దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముద్దునిద్రలో ఉన్నాయన్నారు. తెలంగాణలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులు, భూరక్షణ కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటాలు ఆదర్శప్రాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆయన నాయకత్వంలో బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం గిరిజనుల హక్కులకు ప్రాతిపదికగా నిలిచిందని తెలిపారు. హైదరాబాద్లో బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండాకు గౌరవంగా ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించిందని రామచంద్రరావు పేర్కొన్నారు. జనజాతి గౌరవ దివస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. యంగ్ వయసులో బిర్సా ముండా గారు బ్రిటిష్ కు వ్యతిరేకంగా అక్కడ బ్రిటిష్ మిషనరీస్ వ్యతిరేకంగా పోరాటం చేశారో మన స్వాతంత్రానికి అగ్ని జ్వాలలు అక్కడి నుంచి మొదలైన విషయాన్ని, ఏదైతే రైట్స్ కోసం వారి యొక్క హక్కుల కోసం పోరాడారో, బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారో దాని సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అల్లూరు జిల్లా పాడేరులో గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్లో పాడేరు వచ్చిన మోహన్ చరణ్ బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానికులతో కలిసి ఒడిశా సీఎం నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. తెలంగాణలోని జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ముందు వెళుతున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులో ఉన్న 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6గురికి గాయాలయ్యాయి. మృతులు హనుమకొండలోని బాలసముద్రానికి చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమగూడకు చెందిన ఓంప్రకాష్గా పోలీసులు గుర్తించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. పర్వత ప్రాంతమైన బిజ్జితో పాటు చింటగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నక్సల్స్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 262 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో మరణించారు. 2026 మార్చి చివరికల్లా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదనే లక్ష్యంతో భద్రతా బలగాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. గ్వాలియర్ ఝాన్సీ జాతీయ రహదారి సమీపంలోని మాల్వా కళాశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెడుతున్న కారు ఇసుక ట్రాక్టర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా 5గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం తాటికి కారు నుజ్జునుజ్జవగా ట్రాక్టర్ కొంత భాగం దెబ్బతింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6గురు దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. జోధ్పూర్ బాలేసర్ జాతీయ రహదారి సమీపంలోని ఖాళీ బేరీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 మంది యాత్రికులతో గుజరాత్ నుంచి రామ్దేవ్ రాకు వెడుతున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మహిళలు సహా 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో జెన్జెడ్ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ధ్వంసం చేశారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 120 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అందులో 100 మంది పోలీసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 20 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇటీవలే మిచోకన్ నగర మేయర్ కాస్లర్ మాంజో దారుణ హత్య ఘటన యువతలో ఆగ్రహాన్ని రేపింది.
విద్య, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలకు సంబంధించి దిగజారుతున్న పరిస్థితులపై కూడా యువతలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెక్సికోతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత నిరసనలు చేపట్టారు. ప్రతిపక్షాలు సైతం యువతకు మద్దతు తెలిపాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవర్నెట్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 93 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ప్రోటీస్ జట్టుకు 123 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం 124 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 93 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ 31, అక్షర్ పటేల్ 26, రవీంద్ర జడేజా 18, ధ్రువ్ జుర్రేల్ 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ మెడనొప్పి కారణంగా మైదానాన్ని విడిన శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, హార్నెట్స్ 2, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 159, భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల హక్కులకు భంగం కలగకుండా కోర్టులు కాపాడుతున్నాయన్న సిజేఐ. సామాజిక, ఆర్థిక న్యాయం కోసం రాజ్యాంగ సవరణ జరగాలని ఆకాంక్ష. అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం ఇచ్చారన్న చంద్రబాబు. మరో ఏడాదిలో భారత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లకు చెక్ పెట్టిన తెలంగాణ పోలీసులు. నిర్వాహకుడు రవితోనే మూసివేత, కీలక నిందితులందరినీ అరెస్టు చేసినట్లు ప్రకటన. సికింద్రాబాద్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా. 50 లక్షల విలువైన నగదు, బంగారు నగల అపహరణ. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఎన్డీఏ. ఈ నెల 19 లేదా 20న పట్నాలో ప్రమాణ స్వీకారం. సీఎంగా మరోసారి నితీష్ అవుతారని అంచనా. లాలూ కుటుంబంలో తీవ్రమైన విభేదాలు. ఆర్జేడీ నుంచి తనను బయటకు పంపారని రోహిణి ఆరోపణ. తేజస్వి దాడికి యత్నించారని వెల్లడి. ఢిల్లీ పేలుడు స్థలంలో సైన్యం వాడే బుల్లెట్లు గుర్తింపు. 9mm క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఉమర్ ఆర్థిక మూలాలపై దర్యాప్తు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.